Dear viewers, this is Venkat. Welcome back to our channel School of Spoken English. మనం డైలీ కన్వర్జేషన్లో చాలా రకాల వాక్యాలు యూజ్ చేస్తుంటాం. నేను చేయగలను, నేను చేస్తాను, నేను చేసే అవకాశం ఉంది, నేను తప్పనిసరిగా చేయాలి. ఇలా రకరకాల వాక్యాల్లో రకరకాల వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే అటువంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. అంటే ఎప్పుడైతే మనం కెన్ యూజ్ చేస్తామో గలను అనే మీనింగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఐ కెన్ డూ ఇట్, నేను అది చేయగలను. ఐ కెన్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళగలను. ఇలా గలను అనే మీనింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం అక్కడ కెన్ యూజ్ చేస్తుంది. సెకండ్ వన్, ఐ మే లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మే లెర్న్ అంటే మే ఎప్పుడైతే యూజ్ చేస్తామో వచ్చు అనే అర్థం రావడం జరుగుతుంది. ఐ మే లెర్న్ ఇంగ్లీష్. ఐ మే గో దేర్, నేను అక్కడికి వెళ్ళవచ్చు. ఐ మే డూ ఇట్, నేను అది చేయవచ్చు. ఎలా చూడండి, మే డూ, మే గో, మే లెర్న్ అని చెప్పి వచ్చేటప్పుడు వచ్చు అని చెప్పి అనే అర్థం మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇక్కడ విల్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేస్తానని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఐ విల్ గో దేర్, నేను అక్కడికి వెళ్తాను. ఐ విల్ డూ ఇట్, నేను అది చేస్తాను. ఇలా భవిష్యత్తులో ఒక పని చేస్తామని చెప్పేటప్పుడు ఇలా విల్ తర్వాత ఇలా మనం వర్డ్స్ యూజ్ చేస్తుంటాం, ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ అని. నెక్స్ట్, ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, షుడ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఖచ్చితంగా ఒక ఆబ్లిగేషన్ అనమాట. అంటే విధి ప్రకారం నాకు నెసెసిటీ, నాకు అవసరం నిత్యా నేను విధి ప్రకారం నేను నేర్చుకోవాలని చెప్పేటప్పుడు ఇలా ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. ఐ షుడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి. అలాగే ఐ షుడ్ డూ ఇట్, నేను ఇది చెయ్యాలి. ఇలా ఐ షుడ్ డూ, ఐ షుడ్ గో, ఐ షుడ్ లెర్న్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. మస్ట్ అంటే తప్పనిసరిగా ఏదైనా చేయాలని చెప్పేటప్పుడు మస్ట్ యూజ్ చేస్తుంటాం. ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఐ మస్ట్ గో దేర్, నేను తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి. ఐ మస్ట్ డూ ఇట్, నేను తప్పనిసరిగా ఇది చేయాలి. నెక్స్ట్, ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా అవసరం ఉందని చెప్పేటప్పుడు ఇలా నీడ్ యూజ్ చేస్తుంటాం. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ నీడ్ టు గో దేర్, అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఐ నీడ్ టు డూ ఇట్, అది నేను చేయవలసిన అవసరం అని చెప్పేటప్పుడు ఇలా నీడ్ తర్వాత 2+V1 అని చెప్పి యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, ఐ మైట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. చూడండి, ఐ మైట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. ఐ మే లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అంటే మే ఎప్పుడైతే యూజ్ చేసామో అక్కడ 50% ఛాన్సెస్ ఉంటాయి జరగడానికి. అదే మైట్ ఎప్పుడైతే యూజ్ చేసామో 70% వరకు ఆ యాక్షన్ జరగడానికి అవకాశం ఉండదు. ఓన్లీ 30% మాత్రమే అవకాశం ఉంటుంది. ఇలా మైట్ యూజ్ చేస్తే నేర్చుకోవచ్చేమో, ఆ వచ్చేమో అన్న మీనింగ్ రావడం జరుగుతుంది. ఐ మైట్ లెర్న్ ఇంగ్లీష్. ఐ మైట్ గో దేర్, అక్కడికి వెళ్ళవచ్చేమో. ఐ మైట్ డూ ఇట్, అది నేను చేయవచ్చేమో. ఐ వుడ్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని గతంలో గతంలో ఒక హ్యాబిట్గా, ఒక అలవాటుగా చేసే పని చెప్పడానికి కూడా మనం ఇలా వుడ్ యూజ్ చేస్తుంటాం. ఐ వుడ్ లెర్న్ ఇంగ్లీష్, నేను గతంలో ఒక అలవాటుగా, ఒక హ్యాబిట్గా ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని. అలాగే ఐ వుడ్ గో దేర్, నేను అలవాటుగా గతంలో అక్కడికి వెళ్ళేవాడిని. అలాగే ఐ వుడ్ డూ ఇట్, నేను గతంలో ఒక అలవాటుగా అది చేసేవాడిని అని చెప్పేటప్పుడు ఇలా వుడ్ యూజ్ చేస్తుంటాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. హ్యావ్ టు అంటే ఏదైనా చేయాలి, అవసరం రీత్యా చేయాలని చెప్పేటప్పుడు హ్యావ్ టు యూజ్ చేస్తుంటాం. అంటే నాకు అవసరం రీత్యా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పి మనం చెప్పొచ్చు. లేదా హ్యావ్ టు గో దేర్, అక్కడికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు డూ ఇట్, అది చేయాలి. నెక్స్ట్, ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. చూడండి, ఇది గతం. అంటే గతంలో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇష్టం లేకపోయినా బలవంతం ఒక ఏదైనా పని చేయాల్సి వస్తే అప్పుడు ఇలా హ్యాడ్ టు యూజ్ చేస్తుంటాం. ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హ్యాడ్ టు గో దేర్, అక్కడ నేను వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు డూ ఇట్, అది నేను చేయాల్సి వచ్చింది. నెక్స్ట్, ఐ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను గతంలో ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని. ఎప్పుడైతే మనం యూజ్ టు యూజ్ చేస్తామో ఆ యాక్షన్ ఇప్పుడు జరగట్లేదని చెప్పని మీనింగ్ రావడం జరుగుతుంది. అంటే గతంలో నేను ఇంగ్లీష్ నేర్చుకునేవాడని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. ఐ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ యూజ్ టు గో దేర్, నేను గతంలో అక్కడికి వెళ్ళేవాడిని. అలాగే ఐ యూజ్ టు డూ ఇట్, నేను గతంలో అది చేసేవాడిని. లాస్ట్ వన్ ఈజ్ ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. చూడండి, కుడ్ ఎప్పుడైతే యూజ్ చేసామో గతంలో ఏదైనా ఒక పని చేయగలుగుతా అని అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. అలాగే ఐ కుడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళగలిగాను. ఐ కుడ్ డూ ఇట్, నేను అది చేయగలిగాను. ఇలా సింపుల్గా
చిన్న చిన్న వాక్యాలతో మనం ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మీరు స్కూల్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.